సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు దీక్ష 30 రోజులతో ముగుస్తుంది. 30వ రోజు నిరసన దీక్ష సందర్భంగా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ తమ 5,000 కుటుంబాల ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతుంది. మా కుటుంబ భవిష్యత్తు అవసరం కోసం పైసా కూడబెట్టి కొనుక్కున్న మా స్థలాలు చెరువు మురుగు నీటిలో మునిగిపోయాయి అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులపై తగిన చర్యలు తీసుకొని సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఆస్తులకు చెరువు ముంపు నీటి నుండి రక్షణ కొరకు చెరువుకి చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టి 93.15 ఎకరాలకే పరిమితం చేసి అందులో ఏ ఎత్తుకు అయినా నీరు నింపుకొని చెరువుని సంరక్షించి మా ఫ్లాట్స్కి చెరువు ముంపు నుండి రక్షణ కలగజేసి శాశ్వతంగా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, సంజయ్ కుమార్, రామ్ కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రామచందర్, ఎంఎన్ రావు, రామారావు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద చెరువుకు గట్టి నిర్మించాలి. పెద్ద చెరువుకు గట్టి నిర్మించాలి. మేము ఏకైక దృక్పథంతో మా కుటుంబం కోసం కొనుక్కున్న మా ఆస్తులను రక్షించాలి. చెరువు మురుగు నీటిలో నిండిపోయిన మా ఆస్తులను రక్షించాలి. మా ఆస్తులు రక్షించకపోతే మాకు ఇంకా ఆత్మహత్య మాకు శరణ్యం. మా ఆస్తులను ప్రభుత్వం రక్షించకపోతే మాకు ఇక ఆత్మహత్యలే శరణ్యం. మా కుటుంబం కోసం మేము కూడబెట్టిన ఆస్తులు రక్షించాలి. మా ఆస్తులు రక్షించకపోతే మేము చనిపోవటమే మాకు మార్గం. మాకు ఇంకేమీ దిక్కు తోయటం లేదు. మేము చనిపోవటమే మాకు మార్గం. మేము ఈ యొక్క అవసాన దశలో మా ఆస్తులు మేము రక్షించుకోవాలి. మా యొక్క కుటుంబం కోసం, చిరకాల కుటుంబం కోసం మేము ఏర్పరచుకున్న మా ఆస్తులు మేము రక్షించుకోవాలి. లేకపోతే ఇంకా మాకేం మార్గం లేదు. మానసిక శోభతో మేము చనిపోవటమే మాకు మార్గం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్. నా పేరు చిరునామా సత్యనారాయణ. ఈ చెరువు, ఈ అమీన్పూర్ పెద్ద చెరువు గత 100 సంవత్సరాల నుంచి నిజాం ప్రభుత్వం టైం నుంచి 93.15 ఏకర్లుగా దీన్ని నిర్ణయించడం జరిగింది. దాన్ని ఆ రోజున ఆ విధంగా తవ్వటం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల డిపార్ట్మెంట్స్లో 93 ఎకరాలు మాత్రమే ఉన్నది ఈ చెరువు. అట్టి చెరువుని ప్రస్తుతానికి ఎగువ భాగం నుంచి నీళ్లు రావట్లేదు, దిగువ భాగంలో వ్యవసాయం లేదు. కానీ చెరువును మాత్రం మురుగునీరుతో, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో 460 ఎకరాలకు నింపేస్తూ ఇప్పుడు అదే ఎఫ్టీఎల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వారు. దీనిపైన మేము గత నెల రోజులుగా నిరసన తెలియజేస్తున్నాము. మాకు న్యాయం చేయాలని హైడ్రా రంగనాథ్ గారిని కలిసాము. రేపొద్దుట కలెక్టర్ మేడం గారిని కలుస్తున్నాము. సో రంగనాథ్ గారు మాకు మాట ఇచ్చారు, ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మేము మీ బాధ్యతలకు ఎలా అయినా న్యాయం చేస్తామని రంగనాథ్ గారు మాట ఇచ్చారు. సో రేపొద్దున కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ నిరసన దీక్ష 30 రోజుల నిరసన దీక్షని మేము ముగిస్తున్నాము. ఓకే.